15 minutes మీరు దేవుడు మాట్లాడితే చాలు. ఏ బిడ్డ ఎట్లా ఉన్నది, ఎట్లా చదువుకుంటున్నావు. నా పాప కూడా ఎక్కడో దేశ విదేశాల్లో చదువుతుంది. నేను నాకు ఇద్దరు పిల్లలు, కానీ మేమేమంటామంటే ఇద్దరు పిల్లలు కాదు, నాకు 9,000 మంది పిల్లలు ఉన్నారు ఇక్కడ. దట్స్ ద థింగ్. ఎవ్రీ డే కాన్ కాల్లో నేను మా వైఫ్ పాపతో మాట్లాడతాను. ప్రాంతం కానీ ప్రాంతము, భాష కానీ ప్రాంతము, ఏదో దేశంలో చదువుకుంది. దే బికమ్ వెరీ వెరీ స్మార్ట్. ఒక లాంగ్వేజ్ కాదు, 4 లాంగ్వేజ్ మాట్లాడుతుంది అమ్మాయి. ఎంబీబీఎస్ చేస్తున్నది. ఎందుకు చెప్తున్నానంటే ప్రపంచంలో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ కంట్రీ. ఈ కంట్రీలో బ్యూటిఫుల్ కల్చర్ ఉంది. ప్రపంచంలో ఏ దేశానికి లేనటువంటి కల్చర్ ఉన్నది. మన పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలి. ఇక్కడ టీచర్స్ బాగున్నారు. మీ పిల్లలు అడగండి, బిఫోర్ అంటే ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఎంతమంది పేరెంట్స్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు, మీ పిల్లలు ఎంతమంది పేరెంట్స్ పిల్లలు సెకండ్ ఇయర్ చదువుతున్నారు. సెకండ్ ఇయర్ పేరెంట్స్ ఉన్నారు ఎవరన్నా కదా, మీరు అడగండి. వాళ్ళు ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు ఇప్పటికీ ఏమన్నా మార్పులు కనిపిస్తున్నాయా? దే ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ద చిల్డ్రన్ లైక్ ఎనీథింగ్. బీసీ గారు కానివ్వండి, నేను కానివ్వండి, లంచ్కి మెస్కి వెళ్తాం. మాకు కావాలంటే ఏదో చేసి పెడతారు మా క్వార్టర్లో. వాట్ మై చిల్డ్రన్ ఆర్ ఈటింగ్, వి నీడ్ టు ఈట్ ద సేమ్ థింగ్. మా పిల్లలు ఏదైతే తింటున్నారో అదే మేము తినాలి. ఏ మెస్కు పోతామో తెలియదు, సడన్గా మెస్కి వెళ్ళిపోతాం లంచ్కి. అట్లా సిస్టమ్ని క్లీనప్ చేస్తున్నాము. ఇటువంటి ఇన్స్టిట్యూట్, ఇటువంటి సెటప్ మన గ్రామాలలో ఉన్న, మన పల్లెలలో ఉన్న పిల్లలకి ఇటువంటి సెటప్ దొరకాలంటే చాలా కష్టం. అప్పట్లో ఉన్న మహానుభావులు ఒక డ్రీమ్ చేసి రూరల్ యూత్ అంటే ద రియల్ ట్రెషర్ ఆఫ్ దిస్ కంట్రీ లైస్ ఇన్ రూరల్ ఏరియాస్. మీ పిల్లలు 1-2% ఉంటారు. అంత బ్యూటిఫుల్ మైండ్స్ ఉన్న పిల్లల్ని we need to educate them in an appropriate manner and send them to top institutions like IITs in the country. They are the future of this country. కాబట్టి మీకు స్మార్ట్ ఫోన్స్ కోసం ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటుంది. స్మార్ట్ ఫోన్స్, వీఆర్ నాట్ అగేన్స్ట్ ద ఫోన్స్. బట్ మీరు ఏ కాలేజ్కి వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా, పిల్లల కెరీర్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ దిస్ గ్యాజెట్స్. ఫోన్ లేనప్పుడు ఎంత హ్యాపీగా ఉండేదో మనము మీ అందరికీ తెలుసు. ఇవాళ ఫోన్ కల్చర్ ఎట్లా అయిపోయిందంటే, అమ్మ చెప్తుంది కాలేజ్ వల్ల వాకబుల్ డిస్టెన్స్ ఉందో, బస్సులో పోతామో, అమ్మ బస్ టైం అయిపోతుంది, నేను వెళ్ళిపోతాను, టైం అవుతుందమ్మా, లేదా కొద్దిగా తినేసేళ్ళు, లేదమ్మా నేను ఫస్ట్ క్లాస్ మిస్ అయిపోతాను అని పరిగెత్తి బస్ టైం పోతుంటాడు. ఎవరు ఫోన్ మోగుతుంటుంది, మీ బాడీలో వైబ్రేషన్ వస్తుంది. అయ్యో ఫోన్ లేదని మళ్ళీ ఇంటికి వస్తాడు. అంత అడిక్ట్ అయిపోయాం మనం. ఫోన్ లేకపోతే నిద్ర రాదు, ఫోన్ లేకపోతే లైట్ లేదు. కొన్ని రోజులు అంటే ఫోన్ యూజ్ చేయండి, క్లాస్లో యూజ్ చేయాలా, దాంతో అడ్వాంటేజెస్ ఉన్నాయి, మనకు డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అందరికీ 24 hours. గాన్ సెకండ్ ఈజ్ గాన్ ఫర్ ఎవర్. టైంని కొనుక్కునేవాడి భూమి మీద పుట్టలేదు, ఇంకా పుట్టబోడు కూడా. ఎందుకు మనుషులు కొందరు బాగా డెవలప్ అవుతారు అంటే ఇంపార్టెన్స్ టైం. ఏ టైంలో చదువుకోవాలి ఆ టైంలో చదువుకుంటారు, ఏ టైంలో పడుకోవాలి ఆ టైంలో పడుకుంటారు, ఈ టైంలో పేరెంట్స్తో టైం స్పెండ్ చేయాలని చేస్తారు.
మీరు క్యాంపస్ అంతా తిరిగారా? అంత క్యాంపస్ చూసారా? ఇక్కడ వాళ్ళ జిమ్ చూసారా? వాళ్ళ యోగా చూసారా? చూసారా లేదా? బ్యూటిఫుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి. ఇటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ దొరకదు. నారాయణలో లేదు, చైతన్యాలు లేదు, మీకు ఏ ఇన్స్టిట్యూట్ పోయినా ఇటువంటి ఎన్వైరన్మెంట్ ఉండదు. ఇది చదువుకోవడానికి ఒక హెవెన్, ఒక అద్భుతమైన ప్లేస్. నేను కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అనిపించింది మళ్ళీ చిన్నోళ్ళు అయిపోతే ఇందులో చదువుకోవచ్చని. అమెరికా రీసెర్చ్ చేయడానికి పోయినప్పుడు అక్కడ యూనివర్సిటీ సిస్టమ్, అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ చూసి ఒక్కసారి యూనివర్సిటీలో చదువుకోవాలనే ఒక బుద్ధి కలిగింది. అప్పుడు 3 యూనివర్సిటీస్కి నేను అప్లై చేస్తే 3 యూనివర్సిటీలో అడ్మిషన్ వచ్చింది. ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇక్కడ కూడా అటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్, ఆ ఎన్వైరన్మెంట్ ఉన్నది. వాళ్ళ డిజిటల్ లైబ్రరీస్ ఉంటాయి, సెంట్రల్ లైబ్రరీ ఉంటుంది. సిస్టమ్ ఎట్లా ఉన్నదంటే మీకు అంతా తెలిసి ఉంటుంది. 8 o'clock వాళ్ళ స్టడీ అవర్స్ ఉంటుంది, 8 to 10. ఆ 8 to 10 కంపల్సరీ వాళ్ళు దే కెన్ హ్యావ్ దర్ క్లారిఫికేషన్. అంటే వాళ్ళు క్లాస్ ఏం చెప్పారు వాళ్ళకి అర్థం కాకపోతే క్లారిఫికేషన్ తీసుకుంటారు. ఇంతకుముందు టీచర్ కూడా అసైన్ చేసేది, ఆ టీచర్ క్లారిఫికేషన్ ఉంటే క్లారిఫికేషన్ చెప్పేది. సో ఒక మంచి సిస్టమ్. సెకండ్ ఇయర్ అయిన తర్వాత 4 years ఆఫ్ ఇంజనీరింగ్. ఇది అద్భుతమైన సిస్టమ్. పేరెంట్స్ కోఆపరేషన్ 100% వీ రిక్వైర్. చాలా మటుకు ఏమైతుంది, వచ్చిన జాబ్ ఉందనుకో, అబ్బా బిడ్డ ఉంటే బాగుంటుంది, కొడుకు ఉంటే బాగుంటాడు, ఇక్కడ ఈ ఫంక్షన్ అటెండ్ కావాలా, నథింగ్ డూయింగ్.